పేరు రామ్ ప్రియాంక ఇడుపుగంటి అండ్ ఈ రోజు వచ్చేసరికి నా నోవెల్ లాంచ్ ఉంది. దాని పేరు ద బ్యాలెన్స్ విత్ ఇన్. ఇట్ టాక్స్ అబౌట్ ద లైఫ్స్ హైస్ అండ్ లోస్. మనం లైఫ్లో వచ్చే చిన్న చిన్న తప్పటడుగులు కానీ లేదంటే లైఫ్లో వచ్చే ఫెయిల్యూర్స్ కానీ దాట్ విల్ బి అవర్ బిగ్గెస్ట్ యాసెట్, ఆ బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అస్. కానీ ఏంటంటే మనం రియలైజ్ అవ్వం. సో అట్ 21 years old I have done all the research and written this book. ద మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ద జానర్ ఇస్ సెల్ఫ్ హెల్ప్ బుక్. అంటే ఒకరికి స్వతహాగా ఎలా ఉపయోగపడాలి అనేది బుక్ థీమ్ అండి. ఇట్ కమ్స్ అండర్ సెల్ఫ్ డెవలప్మెంట్. అంటే ఒకళ్ళు ఏ విధంగా ఈ బుక్ చదివి వాళ్ళకి స్వతహాగా ఎలా యూజ్ చేసుకోగలరు అని చెప్పి. ఇది ఎటువంటి ఫిక్షన్ కాదు, లేదంటే నాన్ ఫిక్షన్ కూడా కాదు. అండ్ ఆల్సో దిస్ బుక్లో వచ్చేసరికి మనకి 4 main chapters ఉన్నాయి. జస్ట్ యాజ్ లైక్ లైఫ్లో గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్, స్టేబిలిటీ, the same way it covers everything. అలానే ఫాల్, అవేకనింగ్, స్ట్రెంగ్త్ అండ్ పర్పస్. మన లైఫ్లో మనకి పర్పస్ అనేది ఎలా ఉండాలి, పర్పస్తో మనం ముందరికి ఎలా వెళ్ళాలి, మనం వచ్చిన సొసైటీకి మనం ఎలా హెల్ప్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి ఐ హావ్ రిటన్ దిస్ బుక్. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. రామ్ ప్రియాంకకి చాలా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ద బ్యాలెన్స్ విత్ ఇన్ ఈ పుస్తకం నేను చదివాను. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం నిజం. అందరూ చదువుకోవాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే మనం ఎన్నోసార్లు కొన్ని పనులు చేస్తాము, కొన్ని పనులు చేయము, కొన్ని రేపు అనుకుంటాము, కొన్ని ఎల్లుండి అనుకుంటాము, అయ్యో ఇది ఎందుకు జరిగిందని అనుకుంటాము, ఇది నాతో ఎందుకు జరుగుతుందని అనుకుంటాము. ఇలా ఎన్నో విషయాల్లో మనము నిందించుకుంటూ ఉంటాము, నిలదీస్తూ ఉంటాము. అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటాము, అప్పుడప్పుడు బాధగా ఉంటాము. అయితే ఈ బుక్ మనకి ఏం నేర్పిస్తుందంటే ఏది జరిగినా కూడా అది మన మంచి కోసమే. అదే విధంగా మీరు చిన్న చిన్న విషయాలైనా కానీ మంచిగా గమనించుకుని గనక ఉన్నట్టయితే సంతృప్తి గల జీవితాన్ని మీరు ఎలా పొందగలుగుతారు. అదే విషయంలో మీకు మీరు నిండుదనాన్ని ఇస్తారు. ఎవరైనా ఇస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎవరికి వాళ్లే ఒక పర్సన్. అండ్ అదే ఒక నిండుదనం అనేది ఈ బుక్ లో నేను నేర్చుకున్నాను. ఇంత అద్భుతంగా ఈ వయసులో తను ఇది రాయగలిగిందంటే నువ్వు చాలా పైకి వస్తావు. అండ్ ఎవ్రీ స్టెప్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ ఛాలెంజ్ ఫర్ యూ. ఇలా మంచి వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా అది నలుగురికి ఉపయోగపడుతుంది, అదే విధంగా నీకు కూడా పేరు తెస్తుంది. అండ్ ద బ్యాలెన్స్ విత్ ఇన్ అందరూ చదవండి, మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఎందుకంటే ఈ నోవెల్ అనేది ఒకళ్ళే ఏజ్ గ్రూప్ చదవాలి, లేదంటే ఒక జెండర్ చదవాలని ఎక్కడా లేదు. బట్ ఇట్ టాక్స్ అబౌట్ మన లైఫ్లో మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ, మనం తీసుకున్న ప్రతి డెసిషన్. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఒక పని ఉందంటే సోమవారం చేద్దాం, లేదంటే మంత్ మొదలైనప్పుడు చేద్దాం, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చేద్దాం. కానీ మనం అది ఏం రియలైజ్ అవ్వమంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో, డిలే చేస్తూ వస్తూ ఉండగా వచ్చిన ప్రొకాస్టినేషన్ ఏదైతే ఉందో, ఇట్ కాస్ట్స్ ఆర్ సెల్ఫ్ డౌట్. మన మీద మనకి సెల్ఫ్ డౌట్ వచ్చేలా చేస్తుంది. సో ఈ నోవెల్, ఈ బుక్ అనేది నేను ఎందుకు రాశానంటే ప్రతి ఒక్కళ్ళు వీ హ్యావ్ గాన్ త్రూ జర్నీస్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. మనందరం వెళ్ళే ఉంటాం, మనందరం చూసే ఉంటాం. అండ్ మనందరి కథ అనుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఓకే మ్యామ్. అవునండి. సో 21 years కి I completed my studies. I have written this book and also with the 2 companies behind me. And balancing all the things is completely not very 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 strict, but kind of అన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఏజ్ లో చాలా కష్టమైనది. బట్ ఐఎమ్ స్టిల్ ట్రైయింగ్ టు డూ ఇట్. అండ్ ఈ నోవెల్ అనేది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మై ఫాదర్ ఈజ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్. హీ ఈజ్ లైక్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ప్రతి డెసిషన్, యాజ్ ఐ సెడ్ ఆన్ ద స్టేజ్, ప్రతి తల్లిదండ్రులు లిబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ముందరికి వెళ్ళంటే నేను వెనకాల ఉన్నాను అన్న ఒక సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్. హీఈస్ ద ఇన్స్పిరేషన్
and my mom. She's also a very huge inspiration for me. This book is available on Amazon. You can type it The Balance Within అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేస్తే చాలు, you'll have it. అండ్ మీరు అందరూ చదవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్, త్వరలో భిన్నమైన కథలు అని చెప్పి ఇంకొక బుక్ రాబోతుంది. అది మన అందరి కథలు ఉంటాయి అందులో. అయితే సొసైటీలో ఉన్న 10 డిఫరెంట్ వేరియస్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక నోవెల్లో పెట్టి చేస్తున్న కథ అది, భిన్నమైన కథలు. అది వచ్చి తెలుగులో అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ మన అందరం కలుద్దాం త్వరలోనే. అది ఇంకా రాస్తున్నానండి. ఈ రోజుది ఇది వచ్చేసరికి 155 పేజీలు, 155 పేజెస్. నాకు 2 సంవత్సరాలు పట్టిందండి రీసెర్చ్ చేసి రాయడానికి. మీరు ఎవిడ్ రీడర్ అయితే, అంటే ప్రతిరోజు చదువుతూ ఉంటున్నారు అంటే ఇట్ విల్ బి డన్ విత్ ఇన్ అ మంత్. లేదు మీరు కొత్తగా చదవాలనుకుంటున్నారంటే ఒక 2-3 months పడుతుంది. దిస్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఇంగ్లీష్, బట్ భిన్నమైన కథలు విల్ బి అవైలబుల్ ఇన్ తెలుగు సోన్.